నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరత్ భోజ్ గారు. వీరు ఫిడికస్ హోమియోపతికి CEO, అలాగే చీఫ్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు. వీరు www.fidicus.com లో కూడా అందుబాటులో ఉంటారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 7997101303 కి సంప్రదించగలరు. అలాగే ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడతాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, ప్రధానంగా ఎప్పుడైతే వినిపిస్తున్న మాట ప్రోస్టేట్ అసలుకి ఎవరికి ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటే ఏంటి? సో ప్రోస్టేట్ అనేది ఒక గ్లాండ్ అండి. అది ఎక్కడ ఉంటుందంటే మనము యూరిన్ స్టోర్ అవుతుంది కదా, దాన్ని యూరినరీ బ్లాడర్ అంటారు. యూరిన్ స్టోర్ అయిన తర్వాత మనము యూరెథ్రా నుంచి బయటకు వస్తుంది, అంటే సన్నని పైప్ నుంచి బయటకు వస్తుంది. ఈ పైప్ చుట్టూ ఉండే ఒక గ్లాండ్ నే మనము ప్రోస్టేట్ గ్లాండ్ అంటాం. సో ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్లాండ్. ఇది ఓన్లీ మగవారిలో ఉంటుంది, ఆడవారిలో ఉండదు. ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్ అనేది ఓన్లీ మగవారిలోనే ఉంటుంది అనమాట. మెయిన్ గా ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు, ప్రోస్టేట్ ప్రాబ్లం వచ్చిన వెంటనే తెలిసిన వాళ్ళు, సో డిఫరెంట్ టైప్స్ లో తెలుస్తుంది అన్నమాట. ఒక్కొక్కరికి ఏమవుతుందంటే జనరల్ చెకప్ చేయించుకుంటారు, దాంట్లో ప్రోస్టేట్ అనేది బయటపడుతుంది. ఫస్ట్ వీళ్ళకి వచ్చేది ఏంటంటే ప్రోస్టేట్ అని తెలిసిన వెంటనే ఫస్ట్ వీళ్ళు భయపడేది, నాకు దీనికి పర్మనెంట్ క్యూర్ లేదు, నేను జీవితాంతం మెడిసిన్స్ వాడాల్సిందే, లేకపోతే నాకు సర్జరీకి వెళ్ళాల్సిందే అని ఫస్ట్ డౌట్ లో ఉంటారు. సెకండ్ ఏంటంటే ఫ్యూచర్ లో ఇది క్యాన్సర్ గా మారే ఛాన్స్ ఉంది, లేకపోతే ఆల్రెడీ నాకు క్యాన్సర్ ఉందేమో అని ఒక డౌట్ లో ఉంటారనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ప్రోస్టేట్ ప్రాబ్లం వల్ల సెక్షువల్ డ్రైవ్ అనేది ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుందా, సెక్షువల్ ప్లెజర్ అనేది తగ్గిపోతుందా అని డౌట్ లో ఉంటారనమాట. అంతేకాకుండా ఈ సర్జరీస్ వల్ల, ఈ అలోపతిక్ మెడిసిన్స్ వల్ల ఏమవుతుందంటే మాకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇంకా జీవితంలో మేము ముందున్నప్పుడు ఉండలేము అని చాలా బాధలో ఉంటారన్నమాట ఫస్ట్. సో ప్రోస్టేట్ ప్రాబ్లం అనేది నార్మల్ గా ఎవరికి వస్తుందంటే 50 years దాటిన వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. సో 35 years 40 years లో కూడా చూసాం, అది చాలా తక్కువ. ఎవరైతే 45 50 దాటుతుందో వీళ్ళలో ఎక్కువగా వస్తుంది అనమాట ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్మెంట్ అనేది పుట్టినప్పటి నుంచి 25 years వరకు మామూలుగా ఎన్లార్జ్ అవుతూనే ఉంటుంది. 25 years అప్పుడు స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయిపోయిన ఈ గ్లాండ్ మళ్ళీ 50 years తర్వాత పెరగడం అనేది మొదలు పెడుతుంది అనమాట. కొంతమందికి ఏమవుతుందంటే 50 years తర్వాత ఈ గ్లాండ్ బయటికి పెరిగితే పర్లేదు, ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఎప్పుడైతే గ్లాండ్ లోపల సైడ్ పెరుగుతుందో దాని మధ్యలోంచి యూరిన్ పోసే ట్యూబ్ వెళ్తుంటుంది అనమాట. ఆ ట్యూబ్ ని బ్లాక్ చేసి, ఆ ట్యూబ్ ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో ఆ ట్యూబ్ బ్లాక్ చేయడం వల్లనే వచ్చే సిమ్టమ్స్ అన్ని, ఈ ట్యూబ్ బ్లాక్ చేయడం వల్ల చాలా సిమ్టమ్స్ వస్తాయి. ఆ సిమ్టమ్స్ అన్ని ఎప్పుడైతే ట్యూబ్ పైన అబ్స్ట్రక్షన్ అవుతుందో, కంప్లీట్ గా బ్లాక్ కావడం కానీ, లేకపోతే పార్షియల్ గా అబ్స్ట్రక్షన్ ఉండడం కానీ వచ్చే సిమ్టమ్స్ చాలా ఎక్కువగా మనం చూస్తుంటాం. అలాగే ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అంటే సిమ్టమ్స్ ఏంటంటారు? ప్రోస్టేట్ లక్షణాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ 40 నుంచి 40 years లేకపోతే 45 years దాటిన వాళ్ళు ఈ సిమ్టమ్స్ చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్ లో కన్నా మీరు ఈ ప్రాబ్లమ్ ని గుర్తుపట్టగలిగితే సో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది, ప్రోగ్నోసిస్ బాగుంటుంది హోమియోపతిలో. అదేవిధంగా క్యాన్సర్ వరకు పోకుండా మనం ఈజీగా కాపాడచ్చు. ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే పాలీయూరియా అంటాం. పాలీయూరియా అంటే ఏంటంటే, సో మీకు ముందు వచ్చేదానికంటే ఇప్పుడు యూరిన్ ఎక్కువగా రావడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముందు యూరిన్ ఒక 4 to 5 times పర్ డే వెళ్తున్నారనుకోండి, ఇప్పుడు అది పెరిగింది అనుకోండి, దాన్ని మనం పాలీయూరియా అంటారు అనమాట. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే మీరు ఒక పూటలో ఒకసారి 2 సార్లు యూరిన్కి వెళ్ళే వాళ్ళు ముందు సరే, ఇప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ టైమ్స్, ఒక 10 times కానీ 5 times కానీ 6 times కానీ వెళ్తున్నప్పుడు ఫ్రీక్వెన్సీ పెరిగింది అనుకోండి, దాన్ని ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఇంకోటి ఏంటంటే నాక్ట్యూరియా అంటే ఏంటంటే రాత్రి పూట యూరిన్ ఎక్కువగా కావడం. నార్మల్ గా ప్రతి ఒక్క మనిషి 1 సార్లు 2 సార్లు రాత్రి పూట యూరిన్కి వెళ్ళడం అనేది నార్మల్ గా జరుగుతుంది. కానీ ఎప్పుడైతే 3 సార్లు 4 సార్లు కొంతమంది 10 సార్లు కూడా వెళ్తుంటారనమాట, దాన్ని మనం అబ్నార్మల్ గా గుర్తుపెట్టాలి. నెక్స్ట్ అర్జెన్సీ. సో నార్మల్ గా ఏంటంటే మనకు బ్లాడర్ బాగా ఫుల్ అయిపోయిన తర్వాతనే మనకు యూరిన్ పోవాలనే అర్జెన్సీ అనేది వస్తుంది అన్నమాట. వీళ్ళలో ఏమవుతుందంటే ఇన్కంప్లీట్ గా బ్లాడర్ ఉండగానే, అంటే ఇంకా కొంచెం బ్లాడర్ ఫీల్ కాగానే వీళ్ళకి అర్జెన్సీ, అంటే అర్జెంట్ గా వాష్రూమ్ వెళ్ళాలనే ఫీలింగ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇన్కాంటినెన్స్ అంటాం. సో నార్మల్ గా ఒక పర్సన్ బాగా యూరిన్ ఫుల్ అయినా కూడా యూరిన్ పోకుండా ఆపుకోగలడు అనమాట. వీళ్ళలో ఏమవుతుందంటే ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ పోకుండా ఆపుకుంటే ఏమవుతుందంటే బట్టల్లోనే యూరిన్ అయిపోవడం, సో అండర్వేర్ లో యూరిన్ అయిపోవడం, ఇది కామన్ గా చూస్తుంటాం. ఇంకోటి స్లో స్ట్రీమ్ అంటాం అనమాట. స్లో స్ట్రీమ్ అంటే ఏంటంటే నార్మల్ గా యూరిన్ అనేది ఒక పర్టికులర్ ఫోర్స్ తో రావాలి, బాగా ఫోర్స్ గా రావాలి. వీళ్ళలో ఏమవుతుందంటే చాలా స్లోగా, సో దూరంగా పడాల్సిన యూరిన్ దగ్గర పడడము, ఇవన్నీ కామన్ గా చూస్తుంటాం.
ఇంకోటి ఏంటంటే హెసిటెన్సీ అంట. హెసిటెన్సీ అంటే ఏంటంటే నార్మల్గా వాష్రూమ్కి వెళ్ళి యూరిన్ పోవాలని ట్రై చేసిన వెంటనే యూరిన్ అనేది బయటికి రావాలి. వీళ్ళలో ఏమవుతుందంటే ఒక 10 సెకండ్స్ కానీ 20 సెకండ్స్ కానీ కొంతమందికి 1 మినిట్ 2 మినిట్స్ కూడా బాత్రూమ్కి వెళ్ళి వెయిట్ చేస్తేనే స్లోగా యూరిన్ బయటకు వస్తుంది. దాన్ని హెసిటెన్సీ అంటాము అనమాట. ఇంకోటి ఏంటంటే టర్మినల్ డ్రిబ్లింగ్. టర్మినల్ డ్రిబ్లింగ్ అంటే ఏంటంటే నార్మల్గా యూరిన్ పోసేది కంప్లీట్ అయిపోయిన వెంటనే మీకు ఫ్లో అనేది స్టాప్ కావాలి. వీళ్ళలో ఏమవుతుందంటే యూరిన్ పోవడం స్టాప్ అయినా కూడా కొన్ని చుక్కలు బయటికి రావడము, కొంచెము ఎక్స్ట్రా యూరిన్ బయటికి రావడం, బట్టల్లో పడిపోవడము ఇదంతా చూస్తుంటాం. దీన్ని టర్మినల్ డ్రిబ్లింగ్ అంటాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇన్కంప్లీట్ బ్లాడర్ ఎంప్టీయింగ్ సెన్సేషన్ అంటాం. సో మామూలుగా యూరిన్ కంప్లీట్గా పోసిన వెంటనే ఏం జరగాలంటే వీళ్ళకి ఒక ప్రశాంతత అనేది రావాలి. యూరిన్ అంతా బాగా వెళ్ళిపోయింది అనే ప్రశాంతత రావాలి. వీళ్ళలో అలా ఉంటుంది. యూరిన్ పోసినా కూడా నేను ఇంకా యూరిన్ పోయలేదు, ఇంకా నా బాడీలో నా బ్లాడర్లో యూరిన్ అలానే ఉండిపోయింది అని ఒక సెన్సేషన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ వాయిడెడ్ రెసిడ్యూ అంటాము. వీళ్ళలో మనము చెక్ చేస్తే యూరిన్ పోసిన తర్వాత కూడా కంప్లీట్గా వాయిడ్ కాదు, లోపల కొంచెం యూరిన్ అనేది అలానే ఉండిపోతుంది. నెక్స్ట్ ఇది అంతా ఇనిషియల్ స్టేజెస్లో ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే హెమటూరియా అంటారు అనమాట. హెమటూరియా అంటే యూరిన్లో బ్లడ్ రావడం, ఇది కూడా అడ్వాన్స్డ్ స్టేజెస్లో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ రిటెన్షన్. వీళ్ళకి ఏమవుతుందంటే యూరిన్ రాదు, ఆగిపోతుంది. సో దాని లోపల పైప్ వేసి తీయడం కానీ ఏదైనా చిన్న సర్జికల్ ప్రొసీజర్ వేసి తీయడం కానీ చేయాల్సి వస్తుంది. ఇది అడ్వాన్స్డ్ స్టేజ్. ఈ స్టేజ్ కూడా దాటిపోయింది అంటే నెక్స్ట్ స్టేజ్లో రీనల్ ఫెయిల్యూర్. రీనల్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? కిడ్నీలు 2 దెబ్బతిన్నాం, కిడ్నీలు వాచిపోవడం. సో ఇట్లాంటప్పుడు ఏం సింటమ్స్ ఉంటాయి? పఫీనెస్ అంటాం అన్నమాట. మెయిన్గా పొద్దున్న లేచిన వెంటనే పఫ్ అంటే బాగా వాచిపోవడం ఫేసు, ఎస్పెషల్లీ కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అంటారు చూసారా, సో ఆ విధంగా రావడము. సో అన్ని అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఎడీమా అంటాం, అంటే కాళ్ళు మొత్తం వాచిపోవడము, పఫీనెస్, ఇవన్నీ మనము కామన్గా చూసే సింటమ్స్. ఈ సింటమ్స్లో ఏ సింటమ్స్ ఉన్నా మీ ఏజ్ 40 నుంచి 45 దాటినా సో మీరు వెంటనే కొన్ని టెస్టులు చేయించుకోవాలి. ఆ టెస్ట్ చేయించుకొని అది ప్రోస్టేటా కాదా అని నిర్ధారించుకుంటే మీరు ఎంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ప్రోగ్నోసిస్ అనేది అంత బాగుంటుంది, క్యాన్సర్ వరకు పోకుండా కాపాడవచ్చు. అలాగే డాక్టర్ గారు, ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ లో ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలంటారు? ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ లో 2 పరీక్షలు చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరు. సో మీకు సింటమ్స్ ఉన్నా లేకపోయినా 40 to 45 ఇయర్స్ దాటిన వాళ్ళు ఈ 2 పరీక్షలు చేయించుకోండి. ఫస్ట్ ఏంటంటే మనం అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అంటాం. సో అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసినప్పుడు ఈ చిన్న టెస్ట్ ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. సో చేయించుకున్నప్పుడు మీ ప్రోస్టేట్ సైజ్ తెలుస్తుంది. సో ఎంత సైజ్ ఉంది, సో ఒకవేళ ప్రోస్టేట్ ఉంటే ఫస్ట్ గ్రేడ్లో ఉన్నా, సెకండ్ గ్రేడ్లో ఉన్నా, థర్డ్ స్టేజ్లో ఉన్నా, ఫోర్త్ స్టేజ్లో ఉన్నా అని ఇది చేస్తాను అన్నమాట. దీంతో పాటు ఇంకో చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే PSA అంటాం. ఇది చాలా సింపుల్ టెస్ట్, కాకపోతే ప్రతి ఒక్కరు చేయించుకోండి. ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ అంటాం. ఈ టెస్ట్ వల్ల ఏం తెలుస్తుందంటే ప్రోస్టేట్ ఏమన్నా క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉందా, ఫ్యూచర్లో ఏమన్నా క్యాన్సర్గా మారుతుందా, లేకపోతే కరెంట్గా ఏమన్నా ఆల్రెడీ క్యాన్సర్గా మారిందా అని ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ ప్రోస్టేట్ ఈ PSA టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 ఇంపార్టెంట్ టెస్ట్లు ఇవి. దీంతో పాటు ఇంకేం చేయించుకోవాలంటే జనరల్ టెస్ట్. సో షుగర్ ఎలా ఉంది, మనము HbA1c అంటాము, అదేవిధంగా ప్రోస్ట్రాండల్, ఫాస్టింగ్, ఈ బ్లడ్ షుగర్ అన్ని ఒకసారి చెక్ చేయించుకోండి. అదేవిధంగా మనము లిపిడ్ టెస్ట్ అంటాం అనమాట. సో కొలెస్ట్రాల్ టెస్ట్ అంటాం, ఈ టెస్ట్ కూడా ఒకసారి చేయించుకోండి. దాంతోపాటు సో యూరోఫ్లోమెట్రీ అంటారు. యూరోఫ్లోమెట్రీ అంటే ఏంటంటే యూరిన్ ఎంత ఫోర్స్తో బయటకు వస్తుంది, సో ఏమన్నా యూరిన్ మిగిలిపోతుందా అనేది ఈ టెస్ట్ కూడా ఉంటుంది, ఇది కూడా చేయించుకోవచ్చు. దీంతో పాటు ఇంకో టెస్ట్ ఏంటంటే కిడ్నీ KUB అంటాం, కిడ్నీ యూరేటర్ బ్లాడర్. సో కిడ్నీ బాగుందా లేదా, యూరేటర్ బాగానే ఉందా అంటే కిడ్నీలోంచి వచ్చే పైప్స్ బాగున్నాయా, కిడ్నీ బాగుందా అని మనం ఈ టెస్ట్ కూడా చేస్తాం అనమాట. ఇవి నార్మల్ టెస్ట్. దీంతో పాటు CUE అంటాం, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. సో ఈ ప్రోస్టేట్ ప్రాబ్లం వల్ల యూరిన్ లోపలనే ఉండిపోయి దీంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ జరిగిందా అని కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఇనిషియల్ స్టేజెస్లో. అడ్వాన్స్డ్ స్టేజ్లో ఆల్రెడీ మీకు క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ అంటే అవుతుంది, మీకు ఏంటంటే క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్ మనము చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఎస్పెషల్లీ బేసిక్ టెస్ట్ అంటే 2, ఒకటి అల్ట్రాసౌండ్ అబ్డామిన్, ఇంకోటి ఏంటంటే PSA టెస్ట్, ఇంకోటి CUE కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. చాలా సింపుల్ టెస్ట్లు. 45 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు ఇది 6 మంత్స్కి ఒకసారో లేకపోతే మినిమం 6 మంత్స్కి ఒకసారి చేయించుకోవడం చాలా మంచిది. ఇనిషియల్ స్టేజ్లోనే మనం ఏదైనా ఉంటే ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అలాగే డాక్టర్ గారు, ప్రధానంగా ప్రోస్టేట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, అలాగే దాని పనితీరు ఏ విధంగా ఉంటుంది అంటారు? సో చాలా మంది మా దగ్గరకు వచ్చి అడిగేది ఏంటంటే, సార్
మాకు ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది, లేకపోతే మేము ఏదో యూట్యూబ్ చూసాము మాకు ప్రోస్టేట్ ప్రాబ్లం ఉందని తెలిసింది. సో దీనికి రెండే ఆప్షన్లు అంటున్నారు. ఒకటి సర్జరీ చేయించుకోవాలి, లేకపోతే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సో సర్జరీ చేయించుకుంటే ఏం ప్రాబ్లం లేదా, చాలా మంది మమ్మల్ని సర్జరీకి వెళ్ళమంటున్నారు, ఏం ప్రాబ్లం లేదా. సో ఫస్ట్ సర్జరీలో ఏం చేస్తారంటే ప్రోస్టేట్ని కంప్లీట్గా తీసేస్తారు. ప్రోస్టేట్ని తీసేశారంటే మీరు ఆ ప్రోస్టేట్ అసలు ఎందుకు ఉంది, ఒక మగవారికి ప్రోస్టేట్ ఎంత అవసరం, సో అసలు ఎందుకు ఉంది ప్రోస్టేట్ అనేది నార్మల్ స్ట్రక్చర్ నార్మల్ ఫంక్షన్ తెలుసుకుంటే ఏమవుతుందంటే మీరే జడ్జ్ చేయొచ్చు. సో ప్రోస్టేట్ అనేది ఇంపార్టెంటా కాదా. సో ఫస్ట్ మనం స్ట్రక్చర్కి వచ్చినప్పుడు మనకు కిడ్నీస్ ఉంటాయి, కిడ్నీసే మనకి యూరిన్ అనేది తయారు చేస్తాయి. కిడ్నీస్ నుంచి 2 పైప్స్ వస్తాయి, దాన్ని యూరేటర్స్ అంటా ఉంటాం. ఈ 2 పైప్స్ వచ్చి మన సంచి లాంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, బ్లాడర్. ఆ బ్లాడర్లోకి 2 పైప్స్ వస్తాయంటే ఫామ్ అయిన యూరిన్ కిడ్నీలోంచి బ్లాడర్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత బ్లాడర్ ఏం చేయాలి, సో మనకు టైం ఉన్నప్పుడు మనము వాష్రూమ్ పై దాన్ని యూరిన్ బయటికి పంపించాలి. యూరిన్ ఈ బ్లాడర్ నుంచి బయటకు వచ్చే పైప్ని చిన్న పైప్ ఉంటుంది అన్నమాట, దాన్ని మనం ఏమంటామంటే యురెత్రా అంటాం అనమాట. మగవారిలో ఈ యురెత్రా చుట్టూ ఒక గ్లాండ్ ఉంటుంది, ఇది మన వాల్నట్ అంటాము, లేకపోతే మన హాఫ్ రూట్ అంటాం చూసారా, కరెక్ట్గా అదే షేప్లో ఉంటుంది, అదే సైజు గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ మధ్యలో నుంచి పైప్ ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇది నార్మల్ స్ట్రక్చర్. ఈ గ్లాండ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక మగవారి లైఫ్లో అనేది మనం తెలుసుకుందాం. సో ఈ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే నార్మల్గా ఒక మగవారిలో ఏమవుతుందంటే 25 ఇయర్స్ తర్వాత టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎందుకు, సో మగవారిలో సెక్షువల్ విగర్ ఉండాలన్నా, సెక్షువల్ యాక్టివిటీ బాగా ఉండాలన్నా ఈ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ సెక్షువల్ విగరే కాదు. సో ఎస్పెషల్లీ ఏమవుతుందంటే ఈ టెస్టోస్టిరాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో చాలా మంది కొంతమంది హై అచీవర్స్ చూసింటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాల్దిమిర్ పుటిన్ కానీ, లేకపోతే సో మంచి డామినెంట్ మగవారిని చూస్తే వాళ్ళలో ఏమవుతుందంటే వాళ్ళకి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. అది 25 ఇయర్స్ తర్వాత పడిపోతుంది. 50 ఇయర్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే చాలా లోగా అయిపోతుంది అనమాట. లోగా అయినప్పుడు బాడీలో ఒక మెకానిజం ఉంటుంది. సో ఆ మెకానిజం ద్వారా ఏంటంటే అంతవరకు టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ని ఈ ప్రోస్టేట్ ఏం చేస్తుందంటే డైహైడ్రోటెస్టోస్టిరాన్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ డైహైడ్రోటెస్టోస్టిరాన్ అనేది చాలా పవర్ఫుల్ హార్మోన్. సో ఇది టెస్టోస్టిరాన్ కంటే ఒక 10 రెట్లు పవర్ఫుల్ హార్మోన్ అనమాట. ఇది 50 ఇయర్స్ తర్వాత ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ లెవెల్స్ పడిపోతాయో కొంచెం ఉన్న టెస్టోస్టిరాన్ ఇంకా పవర్ఫుల్ చేయడానికి ఈ టెస్టోస్టిరాన్ డైహైడ్రోటెస్టోస్టిరాన్ గా మన ప్రోస్టేట్ గ్లాండ్ కన్వర్ట్ చేస్తుంది. ప్రోస్టేట్ ఒక ఎంజైమ్ ఉంటుంది, 5-ఆల్ఫా రిడక్టేజ్ అనే ఎంజైమ్. ఆ ఎంజైమ్ టెస్టోస్టిరాన్ డైహైడ్రోటెస్టోస్టిరాన్ గా కన్వర్ట్ చేస్తుంది. ఎందుకు 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఈ డైహైడ్రోటెస్టోస్టిరాన్ అనేది ఇంపార్టెంట్ అంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ పడిపోతాయి. అందుకే కొంచెం టెస్టోస్టిరాన్ ఉన్నా దాన్ని పవర్ఫుల్ గా ఉంది. అందుకే కొంతమంది మగవాళ్ళని చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డొనాల్డ్ ట్రంప్ కానీ, లేకపోతే వాల్దిమిర్ పుటిన్ కానీ చాలా మంది అగ్రెసివ్ గా తయారవుతారు 50 ఇయర్స్ తర్వాత. సో వాళ్ళకి ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి లైఫ్ లో, దాన్ని ఎండ్యూరెన్స్ చేసే శక్తి ఎక్కువ వస్తుంది. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి ఒక ప్రాబ్లమ్స్ లాగా ఉండాలన్నమాట. సో ఒక గేమ్ లాగా ఉంటుంది. ఆ మగవారి విగర్ ని కానీ, ఆ పవర్ ని కానీ, ఆ స్ట్రెంగ్త్ ని కానీ ఇచ్చే హార్మోనే డైహైడ్రోటెస్టోస్టిరాన్. సో ఈ డైహైడ్రోటెస్టోస్టిరాన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ప్రోస్టేట్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. సో ప్రోస్టేట్ ఎన్లార్జ్ అవ్వడమే ఈ డైహైడ్రోటెస్టోస్టిరాన్ సైడ్ ఎఫెక్ట్. కానీ అది మనకి ఇంపార్టెంట్. అది అందరిలో కాదు, జెనెటికల్ గా ఎవరైతే ప్రీడిస్పోజిషన్ ఉంటుందో జెనెటికల్ గా వాళ్ళకి మాత్రమే అవుతుంది అనమాట. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఇంకా ఏం ఫంక్షన్, సో ఏదైతే మగవారిలో సెక్షువల్ విగర్ ఉంటుందో దానికి ప్రోస్టేట్ అనేది చాలా అవసరం. సో మగవారిలో సెక్షువల్ ప్లెజర్ ఉంటుంది సార్, ఎప్పుడైతే ఎజాకులేషన్ బయటకు వస్తుందో ఒక స్వీట్ పెయిన్ లాగా ఉంటుంది సార్, ఆ పెయిన్ ఏంటంటే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ నుంచే వస్తుంది. ఇప్పుడు అంతేకాకుండా సో పిల్లలు పుట్టాలన్నా, సో సెమెన్ అంటాం కదా, ఈ సెమెన్ వైట్ కలర్ రావడం కానీ, సెమెన్ క్వాంటిటీ ఉండడం కానీ, ఈ సెమెన్ ద్వారా ఏమవుతుందంటే ఈ స్పర్మ్ అనేది ఆడవాళ్ళ యూట్రస్ లో అతుక్కొని సో కొంతసేపు తర్వాత డిజాల్వ్ అయ్యి అది స్విమ్ చేసుకుంటూ వెళ్ళి ఫర్టిలైజ్ కావాలంటే దీనికంతా ప్రోస్టేట్ గ్లాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరే చెప్పండి, ప్రోస్టేట్ గ్లాండ్ ని తీసుకోవడం మంచిదా, అలా దాన్ని కాపాడుకోవడం మంచిదా? ట్రీట్మెంట్ అనేది ఎలా ఉండాలంటే ప్రోస్టేట్ గ్లాండ్ సేవ్ చేసేలాగా ఉండాలి. సో ఈ డైహైడ్రోటెస్టోస్టిరాన్ తగ్గించకుండా ఉండాలి. సో ఈ డైహైడ్రోటెస్టోస్టిరాన్ తగ్గించకుండా, ప్రోస్టేట్ ని తీసేయకుండా ఏదన్నా ఒక ట్రీట్మెంట్ ప్రపంచంలో ఉందంటే అది హోమియోపతి ట్రీట్మెంట్. సో అంత ఇంపార్టెంట్ మనకు ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అని.
అలాగే డాక్టర్ గారు ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ లో అసలు ఆ ప్రాబ్లం రావడానికి గల కారణాలు ఏంటంటారు? సో ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కి మెయిన్ రీజన్ ఏంటంటే జెనెటికల్ ప్రిడిస్పోజిషన్. సో మీ ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ మీ సిబ్లింగ్స్ కానీ అంటే అన్నదమ్ములకు కానీ లేకపోతే ఎవరికన్నా ఈ ప్రోస్టేట్ ఉంటే మీలో ఈ ప్రోస్టేట్ వచ్చే ఛాన్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. తప్పితే ఇంతకు మించి దీనికి సపరేట్ కారణాలు అంటున్నాయి. ప్యూర్లీ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్. సో అందరూ మీ రిలేటివ్స్ ఎవరికన్నా ఉంటుందో మీకు కంపల్సరీ వస్తుందని అలాగా. సో మీకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందంటే అంతే తప్పితే కంపల్సరీ వస్తుందని ఉండదు. అలాగే ప్రోస్టేట్ వల్ల శరీరంలో ఎటువంటి మార్పులు చేకూరుతాయంటారు? సో ఒక్కసారి ప్రోస్టేట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనము ఏదైతే ఈ డైహైడ్రో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ అంటే టెస్టోస్టిరాన్ డైహైడ్రేట్ టెస్టోస్టిరాన్ గా మారుతుందో 50 years ఆఫ్ ఏజ్ లో ఏమవుతుందంటే దాని సైడ్ ఎఫెక్ట్ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అవ్వడం. ఎప్పుడైతే ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మీకు ఎన్లార్జ్ అవుతుందో దాని మధ్యలో నుంచి పైప్ పోతుంది చూసారా, ఆ పైప్ అనేది అబ్స్ట్రక్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే పైప్ అబ్స్ట్రక్ట్ అవుతుందో ఈ సింటమ్స్ అన్ని మనం ఇందాక చెప్పుకున్న నాక్టూరియా కానీ అర్జెన్సీ కానీ ఫ్రీక్వెన్సీ కానీ ఇవన్నీ వాటి వల్ల వస్తుందని. బేసిక్ ఏంటంటే మెకానికల్ గా అబ్స్ట్రక్ట్ కావడమే ఈ ప్రోస్టేట్ ప్రాబ్లం. దీంతో పాటు అడ్వాన్స్డ్ కేసెస్ లో ఎప్పుడైతే చాలా రోజులు మీరు దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తారో అది క్యాన్సర్ గా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అంతేకాకుండా బ్లాడర్, సో మీరు ఎప్పుడు ఆ బ్లాడర్ ఉబ్బి ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఆ బ్లాడర్ లోంచి యూరిన్ ని బయటికి పంపించడానికి ఎక్కువ ప్రెషర్ పెడతారు బ్లాడర్ పైన. ఎప్పుడైతే బ్లాడర్ పైన ప్రెషర్ పెడతారో ఆ బ్లాడర్ హైపర్ట్రోఫీ అంటాము. బ్లాడర్ హైపర్ట్రోఫీ అయిపోయి చాలా వీక్ గా మారిపోతుంది. తర్వాత ఏంటంటే మీకు యూరిన్ ఉన్నా కూడా మీరు ప్రెషర్ పెట్టినా కూడా యూరిన్ బయటికి రాదన్నమాట. బ్లాడర్ వీక్ అయిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ లో ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ జరుగుతుంది, కిడ్నీస్ దెబ్బతింటాయి. ఎప్పుడైతే కిడ్నీస్ దెబ్బతింటాయో కాళ్ళు చేతులు స్వెల్లింగ్ రావడం, పఫీనెస్ ఆఫ్ ఫేస్ రావడం, ఇవన్నీ మనము ప్రోస్టేట్ లో కామన్ గా చూసే పాథాలజీ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి ప్రోస్టేట్ వచ్చిన తర్వాత మీ బాడీలో ఎటువంటి మార్పులు వస్తాయని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. అలాగే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ లో ఎటువంటి చికిత్సలు తీసుకోవాలి, ప్రధానంగా అసలు దానికి గల ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ చికిత్సలు ప్రస్తుతం ఏమేమి అందుబాటులో ఉన్నాయంటారు? సో ఫస్ట్ మనం అలోపతి గురించి మాట్లాడదాం. అలోపతి అంటారు, వెస్ట్రన్ మెడిసిన్ అంటారు, ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, లేకపోతే మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకునే ట్రీట్మెంట్, లేకపోతే ఒక యూరాలజిస్ట్ తీసుకునే ట్రీట్మెంట్ అంటారు. దీంట్లో 2 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు మెడిసిన్ ఇస్తారు, నెక్స్ట్ సర్జరీకి వెళ్తారు. సో ఫస్ట్ మెడిసిన్ వీళ్ళు ఏం మెడిసిన్ ఇస్తారంటే, సో ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్ ఎందుకు అవుతుంది? డైహైడ్రో టెస్టోస్టిరాన్ వల్ల. ఈ డైహైడ్రో టెస్టోస్టిరాన్ బ్లాకర్స్ ఇస్తారు. ఈ డైహైడ్రో టెస్టోస్టిరాన్ బ్లాక్ అయిపోతే ఎప్పుడైతే మీ బాడీలో బ్లాక్ అయిపోతుందో ఈ డైహైడ్రో టెస్టోస్టిరాన్ వల్ల ఇచ్చే మెడిసిన్స్ వల్ల సో మీలో ఎటువంటి చేంజెస్ వస్తాయి. సో ఫస్ట్ ఏదైతే సాధించాలి అనే ఒక విగర్ ఉంటుందో ఆ విగర్ తగ్గిపోతుంది, సెక్షువల్ యాక్టివిటీ కంప్లీట్ గా తగ్గిపోతుంది. సో మీకు సూసైడల్ టెండెన్సీస్ కానీ డిప్రెషన్స్ కానీ ఇవన్నీ కామన్ గా మనం చూసే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనమాట ఈ మెడిసిన్స్ వల్ల. ఈ మెడిసిన్స్ అనేది అసలు మంచిది కాదు. డైహైడ్రో టెస్టోస్టిరాన్ బ్లాక్ చేసి ఆ ప్రోస్టేట్ ని తగ్గించడం అనేది చాలా మంచి చికిత్స కాదు. హోమియోపతిలో మనం ఏం చేయొచ్చు అంటే డైహైడ్రో టెస్టోస్టిరాన్ బ్లాక్ చేయకుండా ప్రోస్టేట్ సైజ్ ని తగ్గించాలి. అదే ఫ్యూచర్ లో చూద్దాం. నెక్స్ట్ సర్జరీ. సర్జరీ అంటే ఏంటి? ఆ ప్రోస్టేట్ గ్లాండ్ పార్షియల్ గా కానీ అంటే ఇనిషియల్ స్టేజ్ లో అయితే ఒక లేజర్ ని పంపించి మన యూరిన్ పోసే పైప్ నుంచి దాన్ని కట్ చేస్తారనమాట. అడ్వాన్స్డ్ స్టేజెస్ లో ఏం చేస్తారంటే కంప్లీట్ గా దాన్ని తీసేస్తారు. ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఎంత ఇంపార్టెన్స్ మనకు తెలుసుకుంటాం. సో ఒక మగవారి సెక్షువల్ ఏదైతే ప్రెషర్ ఉంటుందో, సో ఎజాకులేట్ బయటకు వచ్చే స్వీట్ పెయిన్ ఏదైతే ఉంటుందో అది ప్రోస్టేట్ గ్లాండ్ నుంచే వస్తుంది. మీరు ప్రోస్టేట్ గ్లాండ్ ని కట్ చేసి తీసేస్తే ప్లెజర్ అనేది మీకు లేకుండా పోతుంది, యాక్టివిటీ అనేది కూడా తగ్గిపోతుంది. అందుకు ఇప్పుడు సర్జరీ చూసుకున్నా కానీ లేకపోతే అదొక ట్రీట్మెంట్ చూసుకున్నా కానీ అసలు మంచిదే కాదు. ఎందుకంటే మనకు హోమియోపతిలో బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అంతేకాకుండా సర్జరీ టైంలో ఏదైనా కాంప్లికేషన్ రావచ్చు. సో ఇంకొకటి చాలా మంది ఏం చేస్తారంటే మీకు ప్రోస్టేట్ బయటపడుతుంది, స్టేజ్ 1లో ఉంటుంది. స్టేజ్ 1లో ఉన్నప్పుడు అలోపతి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించకండి, సో మీరు వెళ్ళిపోండి, పెద్ద ఇది బాగా ఎన్లార్జ్ అయినాక చూద్దాం. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో అలోపతిలో దీనికి మెడిసిన్స్ లేవు. వాళ్ళకి ఏంటంటే కొంచెం పెద్ద అయిన తర్వాత పిలిచి దాన్ని సర్జరీ చేసి పంపించడం తప్పితే వేరే ఆప్షన్ లేదు. కానీ హోమియోపతిలో ఇనీషియల్ స్టేజ్లో కనుక మీరు కనుక గుర్తుపడితే చాలా మంచి ట్రీట్మెంట్ అనేది మనం చూసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ లో చూద్దాం మనము హోమియోపతిలో. అలాగే మనం చూసుకోవచ్చు మీరన్న దాని ప్రకారం అసలు ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఇటు హోమియోపతిలో ఏ విధంగా చికిత్స అందుబాటులో ఉంటుంది, అలాగే అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? రైట్.
ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ లో హోమియోపతి రోల్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఈ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న లేకపోతే క్యాన్సర్ గా మారిన క్యాన్సర్ ప్రీ క్యాన్సరస్ కండిషన్ లో ఉన్న హోమియోపతిలో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ మనం ఏంటంటే ఈ డైహైడ్రో టెస్టోస్టిరాన్ అనే ఇంపార్టెంట్ హార్మోన్ ని బ్లాక్ చేయకుండా మనము ప్రోస్టేట్ సైజ్ తగ్గించేస్తాం. ఎస్పెషల్లీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంటే ఆల్మోస్ట్ సక్సెస్ రేట్ ఫిడికస్ హోమియోపతిలో సక్సెస్ రేట్ ఎంత ఉందంటే మోర్ దాన్ 95% సక్సెస్ రేట్. అంటే మళ్ళీ కంప్లీట్ గా రివర్స్ అయ్యి నార్మల్ గా రావడానికి మోర్ దాన్ 95% సక్సెస్ రేట్ ఉంటుంది. అదే ఆల్రెడీ మీది థర్డ్ స్టేజ్ ఉంది లేకపోతే ఫోర్త్ స్టేజ్ ఉంటుంది అంటే సో థర్డ్ స్టేజ్ గురించి మాట్లాడడం. థర్డ్ స్టేజ్ ఉంటే 50% ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో కంప్లీట్ గా రివర్స్ కావడానికి. సో థర్డ్ స్టేజ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్దర్ గా ప్రోగ్రెస్ కాకుండా మళ్ళీ ఫోర్త్ స్టేజ్ పోకుండా మనం కాపాడచ్చు. అదేవిధంగా హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల క్యాన్సర్ గా మారే ఛాన్స్ కూడా చాలా తగ్గిపోతుంది. అదే ఫోర్త్ స్టేజ్ లో ఉందనుకోండి, ఫోర్త్ స్టేజ్ లో వచ్చిన పేషెంట్స్ కూడా కొంతవరకు తగ్గుతుంది, కంప్లీట్ గా తగ్గడం కష్టం. బట్ సర్జరీ వరకు పోకుండా ప్రోస్టేట్ గ్లాండ్ ని కాపాడుతూ అదే క్యాన్సర్ గా మారకుండా మనకు ఎవ్రీ 6 months కి లేకపోతే 3 months కి ఏం చేస్తామంటే పేషెంట్స్ కి మీరు పిఎస్ఏ ఒకటి అదేవిధంగా అల్ట్రాసౌండ్ ఒకటి చేయించుకొని నేను చెప్తాను. హోమియోపతి ట్రీట్మెంట్ రెగ్యులర్ గా ఈవెన్ ఫోర్త్ స్టేజ్ లో కూడా రెగ్యులర్ గా మీరు చెకప్స్ చేయించుకుంటుంటే సర్జరీని అవాయిడ్ చేయొచ్చు, ప్రోస్టేట్ గ్లాండ్ తీయడం అవాయిడ్ చేయొచ్చు, సిమ్టమ్స్ బాగా తగ్గించుకోవచ్చు. ఆ విధంగా మనకు ఫోర్త్ స్టేజ్ లో కూడా ఉంటుంది. లేదు ఆల్రెడీ క్యాన్సర్ గా మారిపోయిందంటే మనం ఏం చేస్తామంటే యూరాలజిస్ట్ కన్సల్ట్ చేసి కంపల్సరీ దాన్ని తీసేయాలని చెప్తాం. ఒక్క క్యాన్సర్ గా మారిన కేసు తప్ప గ్రేడ్ 1 లో కానీ గ్రేడ్ 2 లో కానీ గ్రేడ్ 3 లో కానీ గ్రేడ్ 4 లో కానీ హోమియోపతి ఎక్సలెంట్ గా హ్యాండిల్ చేయొచ్చు, ఫర్దర్ గా దాని ప్రోగ్రెషన్ ఆపేయచ్చు. ఇవన్నీ ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా అంటే ఏంటంటే ఈ డైహైడ్రో టెస్టోస్టెరాన్ బ్లాక్ చేయకుండా దాన్ని బ్లాక్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ లేకుండా సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము దీన్ని ఎక్సలెంట్ గా హ్యాండిల్ చేయొచ్చు హోమియోపతి. అలాగే ప్రోస్టేట్ పెరుగుదల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డాక్టర్ గారు? ప్రోస్టేట్ పెరుగుదలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెద్దగా ఏముండవండి. సో డయాబెటీస్ అంటే మీరు ఆ ఫుడ్ తినండి ఈ ఫుడ్ తినండి అని చెప్తాము, కాకపోతే దీనికి అట్లా స్పెసిఫిక్ గా ఏముండవు ఎందుకంటే ఇది జెనెటిక్ డిజార్డర్. సో సింపుల్ గా ఇంకొక విధంగా చెప్పాలంటే మనకు ఒక సేయింగ్ ఉంటుంది జెనెటిక్స్ లో చెప్తుంటే జెనెటిక్స్ లోడ్ ద గన్ బట్ యువర్ హ్యాబిట్స్ పుల్ ద ట్రిగ్గర్ అంటారు. అంటే మీకు జెనెటికల్ గా ఈ ప్రీడిస్పోజిషన్ ఉన్నా సో మీరు మీ హ్యాబిట్స్ ద్వారానే దాన్ని డ్యామేజ్ చేస్తారు అంటారు అనమాట. దీని ప్రకారం మనం ఏం చేస్తామంటే మంచిగా డైట్ తీసుకోండి. డైట్ అంటే లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడము, అదేవిధంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనం ఫిష్ ఆయిల్ అంటారు కదా అది బాగా తీసుకోవడం. నెక్స్ట్ ఏంటంటే వెజిటబుల్ ఆయిల్స్ సన్ఫ్లవర్ ఆయిల్ సాఫ్లవర్ ఆయిల్ అంటూ ఉంటాం చూసారా, ఏదైతే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయో ఆయిల్స్ కంప్లీట్గా స్టాప్ చేయడం. సో ఇవి చేయడం ఫుడ్లో చాలా మంచిది. నెక్స్ట్ ఎక్సర్సైజ్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. పర్టికులర్గా ఈ ఎక్సర్సైజ్ చేయాలనేది మీకు ఏ ఎక్సర్సైజ్ నచ్చితే ఆ ఎక్సర్సైజ్ అనేది చేయండి. తర్వాత నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అడల్ట్ అయినప్పుడు మీరు 7 to 9 hours పర్ డే నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నిద్రపోతే మీకు ఏంటంటే ఇమ్యూనిటీ పెరిగి సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ఉంటాయి. అదేవిధంగా స్ట్రెస్లెస్ లైఫ్లో ఉండాలి. ఎంత మీరు స్ట్రెస్ తగ్గించుకొని ఉంటే లైఫ్లో అంత హ్యాపీగా ఉంటుంది. ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ కూడా అంత రాకుండా ఉంటాయి. థర్డ్ ఫైనల్గా ఏంటంటే మీరు ఏవైతే మీకు అలవాట్లు ఉన్నాయో స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ ఏ అలవాట్లు ఉన్నాయో అవన్నీ తగ్గించుకోండి. ఇవన్నీ జనరల్గా హెల్దీ కోసం తప్పలే ప్రోస్టేట్ గ్లాండ్ అంటూ స్పెసిఫిక్గా మీకు ఏమి డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఉంటుంది. అలాగే ప్రోస్టేట్ విస్తరణకు సరిగ్గా ఎన్లార్జ్మెంట్ కి సరిగ్గా చికిత్స చేయకపోతే ఏమవుతుంది డాక్టర్ గారు? రైట్. సో ప్రోస్టేట్ గా మనం ఏం చూస్తామంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఉంటుంది. సో మీరు ఏదో టెస్ట్ కోసం వెళ్తారు, మీకు ప్రోస్టేట్ ఫస్ట్ స్టేజ్ అని బయటపడుతుంది. చాలా వెంటనే భయపడి ఒక అలోపతి డాక్టర్ దగ్గరకు యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే మీరు వదిలేయండి, దీని గురించి పట్టించుకోకండి, సో బాగా పెరిగిన తర్వాత అంటే సర్జరీ చేస్తామంటారు. బట్ మీరు గుర్తుపెట్టుకోండి హోమియోపతిలో స్టేజ్ 1లో ఉంటే అది స్టేజ్ 2లో పోకుండా కాపాడవచ్చు, 2లో ఉంటే 3లో పోకుండా కాపాడచ్చు, 3లో ఉంటే 4లో పోకుండా కాపాడచ్చు. 2లో 3లో ఉన్నప్పుడు కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు, నార్మల్ చేయొచ్చు. అందుకు మీరు ఏంటంటే కంపల్సరీ దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి. లేదు మీకు హోమియోపతి గురించి ఐడియా లేదు, మీరు నెగ్లెక్ట్ చేశారంటే ఇది క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుంది. క్యాన్సర్గా మారడం లేదు, ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే మీ కిడ్నీలు దెబ్బతినము, బ్లాడర్ దెబ్బతినము, సెక్షువల్ యాక్టివిటీ దెబ్బతినము, సో మీ లైఫే ప్రాబ్లంలోకి వెళ్ళే ఛాన్స్ దీనివల్ల ఉంటున్నాను. అలాగే ప్రోస్టేట్ వ్యాధి వచ్చిన తర్వాత దీనికంటూ శాశ్వత పరిష్కారం ఉంటుందంటారు. సో ప్రోస్టేట్ ప్రాబ్లంకి శాశ్వత పరిష్కారం ఉంటుందండి. సో ఒక్కటి
మీకు క్యాన్సర్గా మారకముందు స్టేజ్ 1లో ఉన్న, 2లో ఉన్న, 3లో ఉన్న, 4లో ఉన్న హోమియోపతి అనేది శాశ్వత పరిష్కారం. సర్జరీ వరకు పోనవసరం లేదు. నేను ఒక థౌజండ్స్ ఆఫ్ ప్రోస్టేట్ కేసెస్ ట్రీట్ చేశాను. సర్జరీ వరకు పోకుండా కాపాడు. ఏ గ్రేడ్లో ఉన్నా నేను సర్జరీకి పంపించిందంటే ఓన్లీ క్యాన్సరస్గా మారిన ప్రోస్టేట్ తప్పితే క్యాన్సరస్గా మారకముందు ఇంతవరకు ఏ పేషెంట్ సర్జరీకి పోలేదు. సో గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్న వాళ్ళకి కంప్లీట్గా రివర్స్ అవుతుంది. 95% ఛాన్స్ ఉంటుంది. గ్రేడ్ 3, గ్రేడ్ 4లో, గ్రేడ్ 3లో ఏంటంటే 50% ఛాన్స్ ఉంటుంది కంప్లీట్గా రివర్స్ కావడానికి. సో గ్రేడ్ 4లో ఏంటంటే మనము లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకుంటూ సర్జరీ వరకు పోకుండా మెయింటైన్ చేసుకుంటూ వస్తే హోమియోపతిలో చాలా బాగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఈవెన్ వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం ప్రోస్టేట్ని చాలా ఎక్సలెంట్ హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు. అలాగే మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ప్రోస్టేట్ అనేది ఒక ఏజ్ వారికే వస్తుంది అన్నారు. అదే అలాగే తక్కువ ఏజ్ వారికి కూడా వస్తుంది అన్నారు. ఒకవేళ కనుక యుక్త వయసులో ఉన్న వారికి వస్తే వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి? వాళ్ళకి ఏమైనా సపరేట్ ట్రీట్మెంట్స్ అంటూ ఉంటాయా? సో అర్లీ ఏజ్ లో చాలా తక్కువ అండి, నేనైతే ఎప్పుడు చూడలేదు. సో మేబీ అరౌండ్ 30-35 ఇయర్స్ ఉన్న వాళ్ళకు ఒకరికో, కానీ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ లో ఒకరికో ఇద్దరికో చూసాను. ఇది చాలా తక్కువ. సో ఒకవేళ వస్తే ఏంటంటే ఎర్లీగానే డిటెక్ట్ అయితే వాళ్ళకి ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది. అంత అడ్వాన్స్డ్ స్టేజ్ ఉండదు అనమాట వాళ్ళకి. వెంటనే హోమియోపతికి వస్తే ఏంటంటే దాన్ని ఏదైతే గ్రేడ్ 1లోకి వెళ్ళిందో దాన్ని కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు. సో కొంతమందిలో ఎందుకు ఎర్లీ స్టేజ్లో వస్తుందంటే వీళ్ళలో సెక్షువల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. సెక్షువల్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా ఈ డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనేది తయారయ్యి రావచ్చేమో, బట్ చాలా రేర్ కేసెస్. అది వచ్చినా కూడా హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో వస్తే అసలు వరి కావాల్సిన అవసరమే లేదు. హోమియోపతి వాళ్ళకు చాలా బెస్ట్ ఆప్షన్. మీరన్న దాని ప్రకారం చూసుకుంటే ఒకవేళ కనుక ఎర్లీ స్టేజ్ లో ప్రోస్టేట్ కనుక వచ్చినట్టయితే వాళ్ళకి సంతానలేని సమస్యలతో ఏమైనా బాధపడే అవకాశం ఉందంటారు? యా, తప్పకుండా అండి. ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్మెంట్ ఉన్నప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే సెక్షువల్ యాక్టివిటీ అనేది కూడా తగ్గిపోతుంది. సో నెక్స్ట్ స్టేజ్లో మనకు కొన్ని కేసెస్ వస్తుంటాయి అనమాట. వీళ్ళు ఏంటంటే ప్రోస్టేట్లో ఒక ఎన్లార్జ్మెంటే కాకుండా వీళ్ళకి ఏమవుతుందంటే ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్లు కూడా జరుగుతుంటాయి, లేకపోతే ప్రోస్టేట్ లోపల కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి అనమాట. ఆ స్ట్రక్చర్స్ కూడా ఎన్లార్జ్ అవుతుంటాయి. సో ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ అంటే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కంటే లోపల ప్రోస్టేట్లో ఉన్న ఈ స్ట్రక్చర్స్ వల్ల వీళ్ళకి ఎక్కువగా ఈ స్ట్రక్చర్ ఎన్లార్జ్ కావడం వల్ల కానీ, ఈ ప్రోస్టేట్ లోపల ఇన్ఫెక్షన్ ఉండడం కానీ, ఈ ఇంపార్టెన్సీ లేకపోతే పిల్లలు పుట్టకపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. అర్లీ స్టేజ్లో ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల పిల్లలు పుట్టకపోవడం అనేది చాలా తక్కువ. సో దాని గురించి మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు, చాలా రేర్. అలాగే మనం చూసుకోవచ్చు, దాదాపు ఇప్పుడు చికిత్సలు అంటే కేవలం ఇంగ్లీష్ మెడిసిన్ అని ఎక్కువ మంది పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రోస్టేట్ కి ఎందుకు హోమియోపతిలోనే చికిత్స తీసుకోవాలంటారు? హోమియోపతిలో ఎందుకు ప్రోస్టేట్ చికిత్స తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రెండు, ఒకటి అలోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఒకటి డిహెచ్డి బ్లాకర్ ఇస్తారు. అంటే మీ టెస్టోస్టిరాన్, డైహైడ్రోటెస్టోస్టిరాన్, అంటే ఈ డైహైడ్రోటెస్టోస్టిరాన్ చాలా పవర్ఫుల్ హార్మోన్ ఒక మగవాళ్ళకి. అది కన్వర్ట్ కాకుండా ఆపేస్తుంది అనమాట. అంటే డిహెచ్డి బ్లాకర్స్ అంటే ఈ బ్లాకర్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సెక్షువల్ యాక్టివిటీ కంప్లీట్గా తగ్గిపోవడము, సెక్షువల్ ప్రెషర్ లేకుండా పోవడము, ఏదైతే మీరు జీవితంలో సాధించాలని ఒక పట్టుదల, ఏదైతే మీరు ఏదన్నా ఒక ఇది సాధించాలి అనుకున్నారు, ఆ సాధించేటప్పుడు చాలా ఒడిదుడుకులు వస్తాయన్నమాట. దానికి కుంగిపోకుండా ఒక ఆ మగవారిలో ఉండే ఆ విగర్ని కాపాడే హార్మోన్ డైహైడ్రోటెస్టోస్టెరాన్. ఎప్పుడైతే డైహైడ్రోటెస్టోస్టెరాన్ బ్లాక్ చేస్తారో మీరు అలోపతిక్ మెడిసిన్ ద్వారా, సో చాలా డిప్రెషన్స్ రావడము, సో మూడ్ స్వింగ్స్ రావడము, సో ఏదైనా సాధించాలి, బయటికి పోవాలని ప్లెజర్ లేకుండా పోవడము, సో ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ లేకుండా నార్మల్ టెస్టోస్టెరాన్, నార్మల్ డైహైడ్రోటెస్టోస్టెరాన్ ఉండడంతో పాటు హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటే ప్రోస్టేట్ అనేది రివర్స్ అవుతుంది. నెక్స్ట్ సర్జికల్ కేసెస్లో ఏమవుతుందంటే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే మగవాళ్ళకి సెక్షువల్ ప్లెజర్ వస్తుందో ఆ సెక్షువల్ ఎజాక్యులేట్ బయటకు వచ్చేటప్పుడు అది ప్రోస్టేట్ గ్లాండ్ వల్లనే వస్తుంది. ఎప్పుడైతే మీరు కట్ చేసి దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని తీసేస్తారు, ఎస్పెషల్లీ ఆ ప్లెజర్ అనేది పోతుంది. సో అంతేకాకుండా పిల్లలు పుట్టడం, ఇంపార్టెన్సీ కూడా ఇది వన్ ఆఫ్ ది రీజన్స్ అనమాట. పోనీ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ కంప్లీట్గా ఆగిపోతుందంటే సర్జరీ సైడ్ ఎఫెక్ట్స్తో పాటు ఇది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బేసిక్ ఏంటంటే హోమియోపతి మీ ఏదైతే టెండెన్సీ ఉందో, ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్ అయ్యే టెండెన్సీ ఉందో ఆ టెండెన్సీని తీసేస్తే యూజ్ ఉంటుంది. తప్పితే అది పెరిగినప్పుడు అంతా కట్ చేస్తుంటే మల్టిపుల్ సైడ్ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఇది క్యాన్సర్గా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల సో మీరు సర్జరీ చేయించుకున్న, ఆల్రెడీ మీకు సర్జరీ అయిపోయింది,
సో మీరు కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏంటంటే మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఉంటుంది, లేకపోతే ఆల్రెడీ మీకు క్యాన్సర్ లేదు వస్తుందేమో అని డౌట్తో చేయించుకున్నారు, ఆ టైంలో కూడా మళ్ళీ క్యాన్సర్గా మారే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది హోమియోపతి మెడిసిన్స్. అందుకు ఈ ప్రోస్టేట్ గ్లాండ్లో హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక పాయింట్ ఏంటంటే సక్సెస్ రేట్ అనేది ప్రోస్టేట్ ప్రాబ్లంలో హోమియోపతిలో చాలా ఎక్కువ. సో మనము అన్ని డిసీజెస్కి ఒకటే సక్సెస్ రేట్ చెప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ విటిలిగో అని ఒక ప్రాబ్లం వస్తుంది, వైట్ ప్యాచెస్ వస్తాయి, దాంట్లో ఏంటంటే సక్సెస్ రేట్ 50-50. కానీ ప్రోస్టేట్లో అలా కాదు, మోర్ దాన్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో మోర్ దాన్ 95% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. అందుకు హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్ ద బెస్ట్ ఫర్ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ డాక్టర్. ఈ రోజు మా స్టూడియోకి వచ్చి క్లియర్ గా ప్రోస్టేట్ గ్రంథి అంటే ఏంటి, దాంట్లో హోమియోపతిలో ఉన్న నివారణ మార్గాల గురించి చక్కగా మా ప్రజలకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డియర్ డాక్టర్ ప్రోగ్రామ్. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.